మేడం ఎక్కడ సార్? కోనంపేట, దేవలంపల్లె. 4 సంవత్సరాలు జీతాలు లేకుండా మిమ్మల్ని మేము అడిగితే ఏమంటున్నారంటే మేము పెట్టాము అబ్జెక్ట్ అయ్యా అంటారు. జీతాల బిల్లు అట్లా పెట్టున్నారా మీరేమన్నా? మీ జీతాల బిల్లు కూడా మీరు అది రిజెక్ట్ అయితే మీరు ఉంటారా? శాతంగా ఒక 2 రోజులు లేదైతే మీరు ఏదేదో జరిగితే మాకు చాలా నష్టం పెట్టి ఫీల్ అవుతూ ఉంటారు. 4 సంవత్సరాలు ఎంపీటీసీ సభ్యులకు జీతాలు రాకుండా మీరు ఏదో విధంగా కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇస్తాము ఇచ్చే పరిస్థితి చేయడం లేదు. మీరు దాని మీద మనలో తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించాలా. అలాగే రెండోది, రెవెన్యూ శాఖ తరఫు నుంచి దాదాపు సంవత్సరం నుంచి కొత్త ఎంఆర్ఓ గారు జాయిన్ అయ్యి 1 year అయింది. ఆ ఎంఆర్ఓ గారికి నేనే స్వయంగా ఫోన్ చేసి కూడా సార్ పలానా డేట్లో ఎంఆర్ఓ మీటింగ్ ఉంది రండి, మేము మీ ముఖమన్నా చూస్తాము, మా సభ్యులందరికీ పని చేస్తాము, మా సర్పంచులకు మా ఎంపీటీసీలకు మీరు తప్పకుండా వస్తే బాగుంటారు సార్ అని మా ఎంపీడీఓ కాకుండా నేను కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఆఫీసులో కూర్చొని కానీ ఇక్కడ మనం రెవెన్యూ తరఫున ఒక విఆర్ఓ పంపించినాడు. ఏం పేరమ్మా? ఎంకోజీరావు విఆర్ఓ వచ్చినాడు. ఆయన ఏం చెప్తాను మనం చెప్పండి, ఏం చెప్తాను నువ్వు అంటే ఆయన మీదే కూర్చుందామా? లాస్ట్ మీదే రెవెన్యూనే ఉంది, మీరు పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇది కూడా మనం రాసి కలెక్టర్ పంపించాలా. 1 year పైన ఏంటంటే వచ్చి ఒక మీటింగ్ అటెండ్ కావడం లేదు. ఒక ఎంపీగా నేనే ఫోన్ చేసినా కూడా మా సార్ ఫోన్ అయితే పరిస్థితి లేదు అని నీట్గా మెసేజ్ చేసి ఇస్తే నేనే కలెక్టర్ గారిని కలిసి ఇచ్చేస్తాను. లక్రెడ్డిపల్లికి సంబంధించి మనకి మెయిన్గా హార్టికల్చర్ క్రాప్స్ అంటే మనకి మేజర్గా మ్యాంగో ఉందండి. 7,500 ఎకరాల్లో మనకి క్రాప్ బుకింగ్ కూడా మేజర్గా మ్యాంగో ఉండడం జరిగింది. గత 3 నెలలకు సంబంధించి మనం ఉద్యాన శాఖ తరఫున మామిడి రైతులకి మనం ఫ్రూట్ కవర్స్ ఇచ్చామన్నమాట 50% రాయితీతో. అదే కాకుండా మనకి ఫ్రూటింగ్ సీజన్ ఉండింది కాబట్టి లాస్ట్ 3 నెలలు మనము ఐపీఎం అండ్ ఐఎన్ఎం స్కీమ్లో మనం మామిడి రైతులకి అక్క మ్యాంగో స్పెషల్ అని చెప్పేసి రెయిన్బో వాళ్ళది మ్యాంగో స్పెషల్ ఐఐహెచ్ఆర్ ఫార్ములేటెడ్ అండి. దానిలో మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉండడం జరుగుతుంది. అది కూడా మనం రైతులకి రాయితీతో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా మన దగ్గర లాస్ట్ 3 నెలల్లో రైతులకి రాయితీకి ఇవ్వడం జరిగింది అనమాట. మ్యాంగోలో ఫ్రూట్ ఫ్లై ఇన్సిడెన్స్ ఫ్రూట్ ఉన్నప్పుడు బేరింగ్లో ఉన్నప్పుడు ట్రీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగింది. ఇంకా మనకి ఫైనాన్షియల్ ఇయర్ March 31st ఎండ్ అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి మేజర్గా 2 స్కీమ్స్ ఉంటాయండి, ఎంఐడిహెచ్ అండ్ ఆర్కేవే అని చెప్పి కూడా బాగున్నాయి. కాబట్టి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు మంచి సౌకర్యాలు ఉన్నాయి కేజీలో. కాబట్టి ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మొదటగా కోరుతున్నాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో గతంలో 80 సీట్లు మాత్రమే ఉండేవి. ప్రతి క్లాస్కి ఇప్పుడు 100 చేయడం జరిగింది. కాబట్టి మోడల్ స్కూల్లో కూడా అమ్మాయిలకు 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు మంచి సౌకర్యాలు ఉన్నాయి, బాగా ఉంది. వాళ్ళకు అక్కడే అకామిడేషన్ అంతా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా తల్లికి వందనం అనేటువంటిది జూలై మాసంలో రిలీజ్ అవుతుంది, 3వ వారంలో. కాబట్టి ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తల్లికి వందనం కొన్నిసార్లు పేరెంట్స్కి అకౌంట్లో జమ కాకుండా పోవడానికి కారణం ఏమవుతుందంటే కొంతమంది అకౌంట్ నెంబర్లు ఇస్తాను, ఆ అకౌంట్ యాక్టివ్ అకౌంట్ ఇస్తే కదా సరిపోతుంది. ఒకసారి ఏమవుతుంది యాక్టివ్ అకౌంట్ లేనప్పుడు ఏమవుతుందంటే దాంట్లో జమ చేయకుండా ఓల్డ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తీసుకునేటప్పుడే వాళ్ళు మా పేరెంట్స్ అడిగి బ్యాంక్కి వెళ్తున్నారు లేదా క్లోజ్ అయిపోయిందని కనుక్కొని వచ్చి తీసుకుని బాగుంటుంది. ఈ విషయాన్ని ఈసారి ప్రతి టీచర్ నుంచి కూడా పేరెంట్కి సమాచారం ఇస్తాము. కాబట్టి తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఎంతమంది పిల్లలు ఉన్నారు డిపార్ట్మెంట్లో ఎన్ఆర్జీఎస్ కింద లగ్రేటిపల్లి మండలంలో 3.2 కోట్లకు గాను వర్క్ చేశాం సార్. అది 8.36 కిలోమీటర్లు వచ్చింది. అలాగే సోషల్ వెల్ఫేర్ గ్రాంట్ కింద 3 వర్కులు చేశాం సార్. అందులో 2 కంప్లీట్ చేశాము. ఒకటి కలెక్టర్ సార్ డిమాలిష్ చేయమంటే ఆల్టర్నేట్ తీసుకున్నాం సార్. దానికి కూడా మన హాస్పిటల్ దగ్గర ఉంటుంది సార్, హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. తర్వాత ఇక్కడ గర్ల్స్ ఉంటుంది సార్, అవి చేసాం సార్ మనం.
హాస్పిటల్ దగ్గర ఉండేవి 2 ఉన్నాయి సార్, 1, 2 ఉన్నాయి సార్. ఫస్ట్ది చేసేసాం సార్. సెకండ్ వచ్చి కొంచెం బిల్డింగ్ అయితే డిమాలిషన్ విషయం కాబట్టి దాన్ని డిమాలిషన్ ప్రపోజ్ చేసి మళ్ళీ శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత సాక్ష్యం అంగన్వాడీ కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని 23 ఉంటాయి సార్. దాంట్లో మళ్ళీ కొన్ని ఫీజిబిలిటీ లేకుంటే 8 వచ్చి పెయింటింగ్గా కన్వర్ట్ చేశాం సార్, అది కూడా చేసేసాం సార్ పెయింటింగ్. తర్వాత ఎంపీ ల్యాడ్స్ కింద 2 వర్క్లు వచ్చాయి సార్ 9 లక్షలు. ఒకటి అయిపోయింది పాలకరోజుల్లో, ఇంకోటి కేవలం కాలనీలో ఒకటి. అవును సార్, అది అగ్రిమెంట్ కూడా అయింది సార్, వర్క్ చేస్తామన్నారు. తర్వాత జెడ్పీ గ్రాంట్ 2 lakhs ఒకటి వచ్చింది సార్. ఇక్కడ మన రవీంద్ర నగర్లో అంగన్వాడీ సెంటర్ ఉంటుంది సార్, అది కూడా పెయింటింగ్ అంతా రిపేర్స్ అంతా కంప్లీట్ చేసింది. ఇంకా NHM 15 ఫైనాన్స్ కింద ఒకటి కొత్తది వచ్చింది సార్, మన హెల్త్ సెంటర్ అక్కడ రెడ్డివారిపల్లి బీదార్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. జరిగింది. ఈ 1580 ఇంట్లో ఇప్పటి వరకు 1900 ఇల్లులు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. రిమైనింగ్ బ్యాలెన్స్ 185 ఇల్లులు ఇతర స్టేజ్లో ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్ కావచ్చు, గోడలు కట్టేసి వదిలేసి ఉండొచ్చు. కాబట్టి బిల్లులు అయితే ప్రాసెస్ జరుగుతున్నాయి. గోడలు కట్టి స్లాబ్ వేసుకొని పూతలు చేసుకున్న డబ్బులు వస్తున్నాయి. కాబట్టి చాలామంది వరకు ఫీల్డ్కి వెళ్తే BL నుంచి RLకు 4 ఇల్లులు వచ్చాయి. కాబట్టి మీరు కూడా మీ పరిధిలో ఉన్న వాళ్ళకి తెలియజేసి బేస్మెంట్ లెవెల్ ఉన్న గోడలు కట్టి స్లాబ్ వేసుకున్నా కూడా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరూ ఒకసారి తెలియజేస్తున్నాను. న్యూ శాంక్షన్ కొరకు 1981 మనం సర్వే చేయడం జరిగింది. లక్రేపల్లి మండలం అంతా కలిపి 1981. వీటిలో 138 ఇనెలిజిబుల్గా గెలిచారు. 6 స్టెప్ వాల్యుయేషన్. వాళ్ళకి భూమి 10 ఎకరాల కంటే పైన ఉండొచ్చు, 4 వీలర్ కార్ ఉండొచ్చు, ఎవరైనా ఎంప్లాయీ ఉండొచ్చు, కరెంట్ మీటర్ 300 యూనిట్ల కంటే ఎక్కువ కూడా కాల్సి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక వస్తారు ఫ్యామిలీలోన 10 ఎకరాలు నా మీద లేదంటారు, కానీ హౌస్ హోల్డ్లో 4-5 ఉంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కన్సిడర్ చేసుకొని 10 ఎకరాలు చూపిస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు MR ఆఫీస్కి వెళ్ళేసి